వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. సంక్రాంతి సంబరాలకు ఇప్పటికే మనం వరంగల్లోని బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో ఉన్నాం. దాదాపు ఇక్కడ సేవా సంబరాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటుంది. అటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు అటు సర్వీస్ ప్రోగ్రాంతో పాటు సంబరాలకు ఊతమిచ్చే కార్యక్రమాలు కూడా అనేక నిర్వహించింది. మనం మార్నింగ్ చూడొచ్చు. ఇటు రంగోలీ పోటీలు కావచ్చు, గాలిపటాల కార్యక్రమాలు కావచ్చు, దాని తర్వాత తంబోలా కార్యక్రమాలు కావచ్చు, ఆటపాటలతోని వాళ్ళందరూ కూడా ఉల్లాసంగా గడిపే కార్యక్రమం కావచ్చు. వీటితో పాటు సర్వీస్ చేస్తూ కొన్ని ఏండ్ల నుంచి కూడా సర్వీస్ కార్యక్రమాలు ఉన్న వాళ్ళందరికీ సత్కార కార్యక్రమం కావచ్చు. ఇవన్నీ లయన్స్ 320F కార్యక్రమం చేసింది. దాదాపు 3000 మంది సభ్యులున్న లయన్స్ సంస్థ వరంగల్లో ఈ కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించి వారి ప్రధాన ఉద్దేశం ఏమిటి, దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా రూపకల్పన చేస్తారు, లయన్స్ ప్రతినిధి అంతా ఉన్నారు. ప్రధానంగా లయన్స్ గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా అంటే తరతరాల నుంచి సంవత్సరాల కొద్దీ అంటే పాస్ట్ ప్రెసిడెంట్స్ అంటే ఒక ప్రెసిడెంట్ తన ఒక సంవత్సరం మాత్రమే ప్రెసిడెంట్గా ఉంటారు. కానీ ఆయన ప్రెసిడెంట్షిప్ అయిపోయిన తర్వాత కూడా క్లబ్కు పూర్తి సహకారం అందిస్తారు. అప్పటి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారో ఆయనకు పూర్తి సహకారం అందించి చక్కగా ఆయన గైడ్ చేస్తారు. నా అప్పుడు ఇట్లా అయింది, ఇంకా మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి అలాంటి పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ ఈరోజు మేము సుమారు 150 మంది పాస్ట్ ప్రెసిడెంట్స్ని ఈరోజు మేము సన్మానించడం జరిగింది. మాజీ అధ్యక్షులందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. అలాగే చక్కగా రంగవల్లుల పోటీలు, అలాగే కైట్ ఇది కూడా జరిగింది. సంక్రాంతి సంబరాలు అనే పేరు మీద. రైట్ మేడం, మీరు చెప్పండి. లయన్స్ కార్యక్రమాలకు, ఇటువంటి మహిళా కార్యక్రమాలకు మిగతా ప్రోగ్రామ్స్కి తేడా ఏమైనా గమనించారా? తేడా ఏమైనా ఉందా? తేడా ఉంటుంది సార్, తప్పకుండా. దీంట్లో సేవ కూడా మిళితమై ఉంటుంది. మిగతా కార్యక్రమాల్లో సేవ అంటే ఓన్లీ ఆ కాంపిటీషన్ చేయడము, దానికి గిఫ్ట్లు తీసుకుని వెళ్ళడం ఉంటుంది. కానీ ఇది సేవకు అంకితమైంది కాబట్టి సేవా కార్యక్రమాలు కూడా ఫండింగ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రోగ్రామ్ కూడా అవుతుంది. ఎంతమంది పాల్గొన్నారు? ఇవాళ ప్రధాన ఉద్దేశం ఏమిటి? సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మరి డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారి 25 సంవత్సరాల లైనిస్టిక్ ఇయర్లో సార్కు వృత్తిరీత్యా డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ ప్రవృత్తి రీత్యా ఒక కల్చరల్ బేస్డ్ ఆలోచనలతో మొదటి నుంచి అలాంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ సంవత్సరం ఒక కల్చరల్ బేస్డ్గా మన సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడము, ఇక్కడ ముగ్గుల కార్యక్రమం, అలాగే కైట్స్ అంటే మన పతంగులు ఎగిరేయడం లాంటి కార్యక్రమాల్లో మరి సేవలలో నిమిత్తమైనటువంటి మొత్తం మన లయన్స్ అందరినీ ఇందులో భాగస్థులుగా చేసుకోవడం అలాగే పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ ఒక ఎంకరేజ్మెంట్ పర్పస్లో, అలాగే ఈ కార్యక్రమాలు వాళ్ళందరినీ పాల్గొనే విధంగా చేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ముదావహం. మరి ఇక ఈ బిర్లా ఓపెన్ మైండ్స్లో మేము అందరం కలుసుకోవడం, మరి అందరూ పార్టిసిపేట్ చేయడం, మరి అందరికీ అవార్డ్స్ లాంటివి కూడా అలాగే ఇప్పుడు మనము ఒక ఇంటర్నేషనల్ మన ప్రెసిడెంట్ ఏపీ సింగ్ సార్ యొక్క నినాదంతో పిలుపుతో 3 నుంచి 11 వరకు హంగర్ రిలీఫ్ అలా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వ్యాలిడక్టరీ కార్యక్రమంలో భాగంగా మరి జిల్లాలో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి చాలా ఈ వారం రోజులు పార్టిసిపేట్ చేసిన అందరికీ అవార్డ్స్ ప్రదానం చేయడం కూడా ఇందులో ఒక భాగం. అందులో ఒక భాగంగా వాళ్ళందరినీ ఒక రిక్రియేషన్లో భాగంగా తంబోలా, మరి పాటలు, అలాగే మరి మిగతా కల్చరల్ డ్యాన్సెస్ అందరినీ ఈక్వల్గా పార్టిసిపేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జిల్లాకు ఒక మంచి ముదావహం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మరి మన డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య దంపతులని, అలాగే మన జిల్లా నాయకులందరినీ, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అని పాల్గొన్న ప్రతి నాయకుని, ప్రతి మెంబర్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లివ్ లైనిజం. మనం చూడొచ్చు ఇక్కడ ముగ్గులలో కూడా అంటే చాలా వరకు కూడా సందేశాత్మక లయన్స్ క్లబ్ ఏం కార్యక్రమాలు నిర్వహిస్తుందో రెగ్యులర్గా అటువంటివన్నీ కూడా ప్రతిబింబించేలా ముగ్గులన్నీ కూడా తీర్చిదిద్దారు. వాళ్ళు చెప్పినట్టుగా ఇంతకుముందు సర్వీసు కేవలం ఏదో ఒక రంగవల్లుల కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, తంబోల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కానీ కాకుండా సర్వీస్ ప్రోగ్రాంలో కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల పాటు సర్వీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సత్కరించడం, ఆటపాటలతో అలరించడం అనేది కార్యక్రమం జరిగింది. ఎంతమంది పాల్గొన్నారు, ఏమేం చేశారు? మళ్ళీ ఒకసారి వారి ఇన్ఛార్జ్ పద్మజాదేవి గారు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇవాళ ఏమేం చేశారు? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మా గవర్నర్ గారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్లో దాదాపు ఒక 50 మంది మహిళలు పాల్గొన్నారు. రంగవల్లిలు కూడా చాలా చక్కగా ముగ్గులు ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే 11 గంటల వరకు చాలా ముగ్గులు అలంకరంగా, అంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా రేపు ఎల్లుండి ఫెస్టివల్ ఉన్నా కూడా ఈరోజు ఇక్కడ వాతావరణం అంతా కూడా రంగవల్లి సంక్రాంతి సంబరాలతో నిండిపోయింది. అలాగే కైట్ ఫెస్టివల్లో కూడా ఒక 30-40 మంది పార్టిసిపేట్ చేశారు.
మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సేవా కార్యక్రమాలతో ఇది తీసుకున్నాం. ఎందుకంటే మనం సేవాభావంతో ముందుకెళ్తాం కాబట్టి లయన్స్ సేవాభావంతో ఈరోజు మేము నీడీ పీపుల్కి అంబరిలాస్ కానీ బ్లాంకెట్స్ కానీ అలాంటి ఏవైతే నిత్యావసర సరుకులు ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు గవర్నర్ గారు అతి తక్కువ అంటే చాలా తక్కువ రేట్లలో మన నీడీ పీపుల్కి అందేటట్టు ఈరోజు సర్వీస్ రెండు కలిపి ఈరోజు చేశారు. చాలా అద్భుతంగా చేశారు. ఇలాంటిది ప్రపంచంలో అంటే ఈరోజు అంటే తెలంగాణలో సంబరాలు అనేది ప్రపంచ దేశాలలో మన వైపు చూస్తున్నట్టు ఈరోజు మన సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా ఇంటర్నేషనల్ పరంగా వెళ్ళిపోతాయని నేను అనుకుంటున్నాను.